రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం తరూర్ మండలం ఈ రోజు మండల కేంద్రంలో భూభారతి ఆన్లైన్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవగాహన సదస్సు ప్రాంగణంలో వర్గపోరు యుద్ధం ప్రారంభం జరిగింది. ఈ గద్వాల వర్గపోరు యుద్ధం పోలీసులకు, రాష్ట్ర మంత్రులకు సవాలుగా మారింది. అలాగే తలనొప్పి సమస్యగా మారుతుండడం ప్రశ్నార్థకంగా మిగిలింది. అసలు ఈ వర్గపోరు ఎందుకు? ఆధిపత్యం కోసమా లేక మరొక సమస్య కోసమా అని ప్రజలు ఆరోపణలు చేశారు. ఈ జిల్లాకు రాష్ట్ర మంత్రులు వచ్చిన ప్రతిసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య ప్రతి సభలలో ఏదో రకంగా సరిత తిరుపతయ్య వర్గీయులు ఉద్రిక్తతకు తెరతీస్తూ ఇటు పోలీసులకు, అటు రాష్ట్ర మంత్రులకు సవాల్తో కూడిన భయంకరమైన సమస్యకు కారణమవుతున్నారు. ఇలా ప్రతిసారి సొంత పార్టీలోనే వర్గపోరు యుద్ధంనకు తెరతీస్తున్న సరిత తిరుపతయ్య వర్గీయుల ఆలోచన విధానం అర్థం కావడం లేదు. ఇది ఆధిపత్యం కోసమా లేకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండు విధానాల ధోరణి, పద్ధతి సహింపు లేకపోవడం గురించా అని ప్రజలలో అనుమాన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ జిల్లాలో వర్గీయ పోరు యుద్ధం పోలీసులకు, రాష్ట్ర మంత్రులకు సవాల్గాను ఈ వర్గీయులను సరైన విధానంలో కంట్రోల్ చేయలేని తలనొప్పిగా మారి పోలీసు అధికారులపై సస్పెండ్ వేటు పడుతుంది అని ప్రజల ఆరోపణ. ఇలా వర్గపోరు యుద్ధం జరుగుతుంది అంటే జిల్లాకు వచ్చే నిధులు రాకుండా, అలాగే జిల్లా అభివృద్ధి కూడా నోచుకోలేని దౌర్భాగ్యం స్థితి జిల్లా ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి స్థితిగతులు మారాలంటే ఈ వర్గీయ పోరు విధానం ఆగిపోవాలి. లేకుంటే ఈ వర్గీయ పోరాటం వలన ప్రజలలో అసమానత, అసంతృప్తి ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ వర్గీయ పోరాటం ఇంతటితో ఆగిపోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అనుభవజ్ఞులు పెద్దన్న మల్లు రవి గారు, అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదే రకంగా నల్ల అన్నమయ్య గారు, నీలి శ్రీనివాస్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మిగతా మిత్రులు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు చెల్లెమ్మ సరితమ్మ, తిరుపతమ్మ, ఇంకా అదే రకంగా జరిగింది. గౌరవనీయులు శ్రీ మల్లు రవి గారిని పార్లమెంటు సభ్యులను సమానమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ చెప్పండి.